ఏంటమ్మా నీ పేరేంటి? నువ్వేం చేస్తావు? పెయింటింగ్ సార్. పెయింటింగ్ చేస్తావా? ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావు? ఇక్కడ లోకల్గా పని చేస్తున్నాను సార్. లోకల్గా పని చేస్తాను. రజికల్ ఉంది సార్, ఐరన్ పని చేస్తూ ఉంటాను. బట్ నాకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేక నేను పని నిలిపేసి పెయింటింగ్ వర్క్ సులభమా అంటే అది ఉండి నిలిచి ఎక్కువ నిల్చుకుంటాను కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదా? ఇదైతే పర్వాలేదు, తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ, దానివల్ల. ఇదే మా ఇల్లు. ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు? పక్కనే కట్టారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఇద్దరు ఆడపిల్లలు. బాగుంటారు. ఏంటమ్మా నీ పేరేంటి? శాలిని. నీ పేరమ్మా? దివ్య. నీ తర్వాతనా? నువ్వేం చదువుకుంటున్నామ్మా? 9th. నువ్వమ్మా? 7th. నువ్వురా? ఏమ్మా? జ్ఞానేంద్ర. 5వ తరగతి. ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా? తల్లికి వందనం వచ్చిందా? గుడ్. రండి. నువ్వు చదువుకొని ఏం అవుతావమ్మా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఆర్మీకి వెళ్తావు. నీ గోల్ అది. ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని? దేశాన్ని కాపాడేదానికి ఒక దేశభక్తితో, అంతేనా? నువ్వురా జ్ఞానేంద్ర? నువ్వు డాక్టర్. ఈవిడ ఇంజనీర్, నువ్వు డాక్టర్, నువ్వు ఆర్మీ. అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది. పిల్లలు ముగ్గురే. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వెళ్తావు, చెప్తా ఉంటావా? చెప్తా ఉంటాను సార్. కాదు, ఎట్లా చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా? అదేం లేదు సార్, నాకంటే చదువు లేదు సార్, కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్. చాలా సంతోషం. రండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నావా? అదే లేదమ్మా. నీకు పింఛన్ వస్తుందమ్మా? 4,000 వస్తుంది. ఆరోగ్యం ఎట్టుంది? బాగానే ఉందా? అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? పిల్లలకు కూడా తోడుగా ఉంటావా? కోడలకు కూడా తోడుగా ఉంటావా? బాగానే చూసుకుంటు కోడలు నిన్ను? బాగానే చూసుకుంటుంది. ముగ్గురు కొడుకులు. ఇంకిద్దరు ఎక్కడుంటారు? ఓకే. ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? వాళ్ళ దగ్గర పోవు నువ్వు? అప్పుడు పోయి వస్తూ ఉంటావు. కావాలి కదా, కన్నబిడ్డలు కదా, పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు. ఎవరికైనా, ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం, అభిమానం. బాగా చదువుకోవాలమ్మా మీరంతా. కొత్త ఇల్లు కట్టారు కదమ్మా, గృహప్రవేశానికి వచ్చాను. రండి. ఓకేమ్మా, రండి. అందరు తల్లి. థ్యాంక్ యూ తల్లి. తప్పకుండా రండి. ఇది చెరువు పొలంలోకం. ఇది అవును సార్, చెరువు పొలంలో నాగిరెడ్డి రిజర్వేర్కి వాటర్ వచ్చిందంటే కదా చెరువు. అయితే ఈ చెరువు సార్, ఇక్కడ నుండి ఇంకో 4 చెరువులకి నీళ్ళు వస్తాయి. ఓకే. మనం వదిలిపెట్టుకో. రండి. ముందుగా
हरि ओम तत्संजोरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिघातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांतिः सहस्रशीरुषा भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भव्यम् उतामृतस्व शेषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अधोऽध्यायगुश्च पूरुषः पादोश विश्वा भूतानि त्रिपादश्च अमृतं दिवि त्रिपादोद्बोधयत् पुरुषः पादोशेह भवात् पुनः अनेन महाकाली महासरस्वती महालक्ष्मी देवता पूजां समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि शान्ति शान्ति शान्तिः आनन्दकर्पूर नीराजनम् ओम कल्याणाद्भुत गात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनादाय श्रीनिवासाय मंगलम् लक्ष्मी सविभ्रमालोक शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां వెంకటేశాయ మంగళం ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి కదా ఏం కోరుకున్నావు నేను ఎప్పుడు ఆనందంగా పక్కన వాళ్ళని ఆనందంగా ఉంచాలని డాక్టర్ కావాలని కోరుకున్నావా సంకల్పం చేసావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని సార్ మంచి చదువుకోవాలని మీ అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరూ చూసుకోవాలి ముగ్గురం చూసుకుంటారా నువ్వమ్మ నువ్వేం కోరుకున్నావు ముగ్గురం ఒకే చోట ఉండి బాగా చూసుకుంటూ బాగా నేను ఆర్మీ జాబ్కి వెళ్ళిపోవాలని అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావా రండి పాలు పొంగిద్దారండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మ ఇదేనా అదే సార్ దేవుడే దిగొచ్చిండే మాకు ఆనందంగా ఉండాలమ్మా మీ జీవితాలు బాగుండాలి మీకు అన్నీ మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావమ్మా ఎంతమంది మెంబర్లు మీరు 10 మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు లక్ష బ్యాంక్ నుంచి 1,10,000 సార్ మన శ్రీనది వచ్చి 50,000 సార్ మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 50,000 గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా 1,50,000 ఎక్కువ తీసుకున్నావు ఇంటికి చాలా ఖర్చు అవుతాం సార్ ఆఫ్ చేయమా గుడ్ రామ్మా రమ్మా ఏంటి స్వామి దగ్గరగా చూడడం చాలా అదృష్టం బాగా పూజ చేసావా మంచి జరగాలని ఎక్కడ మీరు ఏ ఊరు మల్లూరు మల్లూరు విలేజ్ నేను చిన్నమండం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అర్చకులు సార్ అచ్చమ్మా నరసింహస్వామి క్షేత్రం సార్ ఇక్కడ అహోబిలంలో స్వామి ఉద్భవించినాడు అవతారాన్ని సాధించిన ప్రదేశం అచ్చమ్మా గుడ్
నీట్గా కట్టుకున్నారా ఇల్లు? బాగా కట్టావు, కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు, శుభ్రంగా ఉంది. ఇప్పుడే కట్టుకోలేము సార్, మీరు ఇవ్వకంటేనా చాలా ఇబ్బందులు పడింది. అసలు వస్తాం అనుకోనే లేదు సార్. ఇప్పుడు ఒక పని చేద్దామి, మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు, అది కూడా నేను కట్టేస్తాను, చెప్తాను. చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి. ధన్యవాదాలు సార్. అదన్నీ చేసి చేద్దాం, కొంచెం ఆనందంగా ఉండండి, హ్యాపీగా. నీకేమన్నా ఏం చేసుకుంటావు? సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను, అందుకని ఒక 4-వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను సార్. టిఫిన్ సెంటర్ 4-వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుందనేసి ఆశిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకు 4-వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి, ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి, అది కట్టేస్తాం. ఈ 2 పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా ఓకే ధన్యవాదాలు తల్లి, సార్. మంచిదమ్మా. అనుకోకుండా ఇక్కడ చాలా సార్లు నేను చూసాను సార్, గృహప్రవేశాలకి అనుకోకుండా చెప్పింది. రండి. మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. అన్నీ మీ ఆశీర్వాదాలు. ఓకేమ్మా. చాలా సంతోషం సార్ మీరు వచ్చేది. మాకు చాలా మా బిడ్డలకు కూడా చెప్పుకుంటాం సార్, మా సార్ వచ్చినాడు, సార్ వచ్చినాడు. తప్పకుండా చాలా పేద కుటుంబం సార్ మాది. అదే అయినా చూడమ్మా, మీరు చాలా సంతోషం. మిమ్మల్ని నీట్గా చేశారు, ఇల్లు కూడా బాగా కట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చూసినప్పుడు చాలా సంతోషం, గర్వపడుతున్నా. నీకు అది ఏం కావాలో చేస్తారు, నువ్వు నీట్గా చేసుకుంటాను సార్. చేసుకొని మీరు బాగా ఉండాలి. బాగా అది ఇమ్మీడియట్గా 4-వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ కానీ అవన్నీ ఎట్లా చేయాలన్నది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, మంచి తల్లి, పర్లేమ్మా. చాలా సంతోషం. మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా నేను చాలా చేయాలి, చేస్తాం. మీ అందరికీ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా చేయాలి. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా, నేను చెప్తాను, చేస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. ఓకే అమ్మా, గుడ్, బాగా చదువుకోండి, సరేనా? నమ్మకమే కదా? ఓకే, ఓకే అమ్మా.